నమస్తే. ఓటు ఓ చోట, పోటీ మరో చోట. ఐదుగురు ఎంపీ అభ్యర్థులది విచిత్ర పరిస్థితి. ప్రజలను ఓటు వేయమని అడగడమే తప్ప వారి ఓటు వారు వేసుకోలేని పరిస్థితి. మరొకరికి వేయాల్సిన దుస్థితి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులది విచిత్ర పరిస్థితి. తాము పోటీ చేస్తున్న చోట ఓటు హక్కు వినియోగించుకోలేని దుస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు కంటెస్టెంట్లు సైతం తమ ఓటు తాము వేసుకోలేకపోయారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనూ ఇలాంటి సీన్ కొన్ని నియోజకవర్గాల్లో పునరావృతం అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పాత బస్తీలో ఓటమి ఎరుగని మజ్లిస్ అధినేత అసదుద్దీన్, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి జరగాలంటే తమకే ఓటేయాలని అసదుద్దీన్, కేంద్రంలోని మోదీ సర్కార్తోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని మాధవీలత ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ అధికారంలో ఉన్న తమతోనే సాధ్యమని కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ సైతం ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ప్రజలను ఓటు వేయాలని కోరుతున్న ఈ ముగ్గురికి తమ పార్లమెంటు పరిధిలో ఓటు హక్కు లేకపోవడం గమనార్హం. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్ర నగర్ అసెంబ్లీ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి నిలబడడం లేదు. దీంతో మరో పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి మజ్లిస్ అధినేతది. ఇక మాధవీలతది అదే పరిస్థితి. మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్. కంటోన్మెంట్ అసెంబ్లీ ఓటరు లిస్టులో ఆమె పేరు ఉంది. కంటోన్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దీంతో తన ఓటును హైదరాబాద్ లో వేసుకోలేకపోతున్నారు. ఇక హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్ కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉంటుంది. దీంతో ఈయన సైతం తన ఓటును తనకు వేసుకోలేకపోతున్నారు. ఇక మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి ఓటు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఉంది. తాండూరు చేవెళ్ల లోక్సభ కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో తన ఓటును ఆమె ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. ఈయనకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓటు ఉంది. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకు వస్తుంది. దీంతో ఈయన కూడా తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో తమని గెలిపించాలని ఓటర్లను కోరుతున్న ఈ ఐదుగురు తాము నిలబడిన చోట ఓటు వేయలేకపోతుండటం బాధాకరమే.